గ్రేటర్ విశాఖ మహానగరం మధ్యలో ఒక గిరిజన గ్రామం ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటూ ప్రభుత్వ పథకాలు సరిగ్గా రాక జీవచంలా జీవిస్తున్నారు ఆ గ్రామస్తులు. కానీ ఆ గ్రామం గురించి చాలామంది విశాఖ నగరవాసులకు కూడా తెలియదంటే అతిశక్తి కాదు. భారీ భగవంతులు, ఎత్తైన అపార్ట్మెంట్లు, కాంక్రీట్ జంగిల్లా ఉండే విశాఖ నగరంలోనే ఉన్న ఆ గ్రామం పేరు సింబువానిపాలెం. మరి ఆ ఊరి కథేంటో మైత్రి మీడియా గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గ్రేటర్ విశాఖ మహానగరం మధ్యలో ఒక గిరిజన గ్రామం ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటూ ప్రభుత్వ పథకాలు సరిగ్గా రాక జీవచ్చమంలా జీవిస్తున్నారు. కానీ ఈ ఊరి గురించి చాలా మంది విశాఖ నగర వాసులకు కూడా తెలియదు. భారీ భవంతులు, ఎత్తైన అపార్ట్మెంట్ల కాంక్రీటు జంగిల్ గా ఉండే విశాఖ నగరంలోనే ఉన్న ఈ ఊరి పేరు సింబువానిపాలెం. మరి ఈ ఊరేంటో, మరి ఆ కథ ఏంటో మైత్రి మీడియా గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ మంచి పేరు. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. నేడు టీడీ ప్రభుత్వం కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తుందని చెప్పింది. ఎంత ఆర్థిక వనరులున్న విశాఖ మహానగరంలో గిరిజన తండా ఉందంటే ఆశ్చర్యం కలగమానదు. ఇప్పటికీ కూడా ఈ గ్రామంకి వెళ్లాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. ఊర్లో రావాలన్నా వెళ్లాలన్నా కూడా అటవీ శాఖ అధికార పర్యవేక్షణలో ఈ గ్రామం ఉంది. ఆ గ్రామం ఏంటో ఇప్పుడు చూద్దాం. మహానగరం మధ్యలో అభయారణ్యం, అందులో రహస్య గిరిజన గ్రామం. విశాఖ నగరం అద్దాల మేడలు, ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే భవనాలతో కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. అయితే ఇదే నగరం నడిబొట్టున ఓ గిరిజన గ్రామం కూడా ఉంది. అది కూడా దట్టమైన అడవి మధ్యలో. విశాఖ మహానగరంలో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఊరెందుకుంది? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో 98 వార్డుల్లోని 25 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 350 మంది జనాభాతో సింబువానిపాలెం ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం. మన్నెంతర అనే గిరిజనం ఇక్కడ 5 తరాలుగా ఉన్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉన్న ఈ గిరిజన గ్రామం జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది. జీవీఎంసీ విస్తీర్ణం దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. సింబువానిపాలెం వెళ్లాలన్నా, వెళ్లిన తర్వాత బయటకు రావాలన్నా కూడా చెక్ పోస్ట్ తనిఖీలు ఎదుర్కోవాల్సిందే. పిఎం పాలెం నుంచి 5 కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడ ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది. సింబువానిపాలెం వెళ్లేందుకు 2 కిలోమీటర్ల ముందే అటవీ శాఖ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. గ్రామస్తుల రాకపోకలపై కూడా నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్ళు తప్ప ఇంకెవరూ వెళ్లలేరు. దీంతో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. మహానగరం మధ్యలో అభయారణ్యం. మా గ్రామం ఎప్పుడు పుట్టిందో మాకు తెలీదు. మేము మన్నెంతెర గిరిజనులం. 5 తరాలుగా మా తెగ ఇక్కడే ఉంటున్నట్లు మా పెద్దలు చెప్పారు. చాలా సంవత్సరాలు ఎప్పుడు బట్టి ఉండేవారు. నాకు పెళ్ళి 30 సంవత్సరాలు అయిపోతుంది. నాకు 4 పిల్లలు. ఏటి ఆధారం లేదండి. ఎవరో బయట వాళ్ళు వచ్చి కూలికి పిలిస్తే వెళ్ళి కూలికి మగవాళ్ళు వెళ్ళడం, లేకపోతే లేదు. మా ఆడవాళ్ళు మొన్నమంతా ఆ కొండల లాంటి తోలుకెళ్ళి మేక పిల్లలు మేపితే అవి కుక్కలు నక్కలు కరిసిపోతాయి. అంతే, మరి నేటి ఆధారం లేదు. ఎన్నికల సమయంలో తప్ప మా గ్రామానికి అధికారులు, రాజకీయ నాయకులు పెద్దగా ఎవరు రారు. అసలు మేము ఇక్కడ ఉంటున్నట్లు చాలా మందికి తెలియదనే అనుకుంటున్నాం అని చెప్పారు సింబువానిపాలెంకి చెందిన శుంకర అప్పయ్యమ్మ. రాజకీయ నాయకులు అంతా మాట ఒకటి వాళ్ళు వచ్చిన దాకా గానీ ఓట్లు వేసిన దాకా మా రాజకీయం లేకపోతే మనం ఎక్కడ ఉన్నామని సరే పట్టించుకోరు. ఎస్టీ వాళ్ళు మేము ఒక్కరికి మామూలు లేరు. అంతా ఎస్టీ వాళ్ళమే. 60 ఇల్లులు, ఒక హాస్పిటల్ ఉండదు, ఏటు ఉండదు. పిల్లలకి ఎక్కడికైనా బాగునేపని తీసుకెళ్దామని అటు ఇంకేటు ఉండదు. విజయాలు కట్టే తీసుకెళ్ళాలి. బస్సు 3 పూటలు వేసారు. అలాంటి ఒక పూటే. మరి పండ్లు పాలు తేలకంటే 7 గంటలు మనం ఏటు వెళ్ళిపోతామండి. ఏటని ఆ తర్వాత నడుచుకుని వెళ్ళడమే. ఫాస్ట్ అంతే తోటలో చేసుకుంటామండి. చేసుకుంటే వాళ్ళేమో మమ్మల్ని అడ్డేస్తారు. కంప కాదు, ఇంటి కాదు, ఏటు కొట్టుకుని ఎవరు. ఏదో వాళ్ళకి ఏదైనా ఆధారం చేస్తే మాకు ఏదైనా కంచెప్పు తోటలోకి వెళ్ళొస్తారు, లేకపోతే లేదు. 4 మోపులు కట్టుకుని ఇచ్చారు. అది కాడు ఆధారం లేదు. ఎందుకో ఇంత పిల్లలు ఎంతో మంది డిగ్రీలు చదివేసి చదువులు చేసి ఉన్నారు, కానీ ఊళ్ళకి ఏటు రాలేదు. మాకు ఏ అవసరం ఉన్నా దగ్గరలోని హనుమంతవాక, మధురవాడ, పోతినేమన్నేపాలెం వెళ్తూ ఉంటాం. మేం గ్రామం బయటకు వెళ్లాలన్నా, తిరిగి లోపలికి రావాలని చెక్ పోస్ట్ లో వివరాలు చెప్పాలి. మా గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే మా గ్రామం పై నుంచి రాకపోకలు చేసేందుకు కూడా అవకాశం లేదు. వాటర్ ట్యాంక్ సింబువానిపాలెంలో జీవీఎంసీ నిర్మించిన ఎత్తైన నీటి ట్యాంక్ ఉంది. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నలే ఉండదు. సిగ్నల్ రావాలంటే నీటి ట్యాంక్ ఎక్కాల్సిందే.
మా ఊర్లో సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. అడవి మధ్యలో ఉండటం, అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సెల్ టవర్లు వేయలేదు. అయితే మధురవాడ, పిఎం పాలెం, జూ పార్క్ పరిసరాల్లో ఉన్న టవర్ల నుంచి వచ్చే సిగ్నల్ లో ఏమో బేసిక్ మోడల్ సెల్ ఫోన్లకు అప్పుడప్పుడు సిగ్నల్ వస్తుంది. అది కూడా వాటర్ ట్యాంకు, ఎత్తైన మేడలు ఎక్కితేనే. దాంతో మా ఊర్లో ఫోన్లు మాట్లాడాలి అనుకునే వారంతా ఈ ట్యాంకులు మేడలపైనే కనిపిస్తూ ఉంటారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏ భవనమూ లేదు. నేను ఎంపీపీ స్కూల్ సంభవానిపాలెం స్కూల్ టీచర్ నేను. నాకు ఇక్కడ పిల్లలు 16 మందే ఉన్నారు. స్ట్రెంత్ పెంచుదామని చెప్పేసి పక్కనే ఉన్న గ్రామం బీటీ కాలనీకి వెళ్ళాం. కానీ అక్కడ పిల్లలకి ఇంటింటికి వెళ్ళి అడగడం జరిగింది, కానీ వాళ్ళు ఇక్కడ పంపించడానికి ఆసక్తి చూపించట్లేదు. బాగా లోపలగా ఉండడం వలన అవి ప్రస్తుతానికి మనకి ఉన్నది స్ట్రెంత్ ప్రాబ్లం ఒకటి ఉంది. అది కాకుండా మా స్కూల్కి కాంపౌండ్ వన్ ప్రాబ్లం ఒకటి ఉంది. కిచెన్ షెడ్కి ఇచ్చేసుకుందామన్నా సరే, కూరగాయల మొక్కలు పెంచుకుందామన్నా సరే ఏమీ కుదరట్లేదు. కిచెన్ షెడ్ కూడా లేదు. దానివల్ల మా వంటలో వాళ్ళ ఇంట్లో వండి తీసుకురావాల్సి వస్తుంది. అవి మా స్కూల్లో ఉన్న ప్రస్తుత ప్రాబ్లమ్స్ అండి. మంచినీరు సమస్య అంటే బోర్ పాడైపోయిందండి. ఆ కొలాయి నుంచే వాటర్ తెప్పించి వాడతాం. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం 5-6 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. మా ఊరి రావడానికి కూడా మా బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోతాయి. ఎందుకంటే శాంభవానిపాలెం మరో ప్రపంచం. చూశారు కదా సంభవానిపాలెం వాళ్ళ దీనస్థితి. కానీ ఇప్పటికీ కూడా గర్భిణీ స్త్రీలను డోలీలో మధురవాడకు కానీ లేకపోతే విశాఖపట్నం కానీ తీసుకొస్తారంటే ఆశ్చర్యం కలగమానదు. కనీసం మౌలిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా సరే కల్పించట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందాలంటే మాత్రం వాటర్ ట్యాంకే వీళ్ళకి గత్యంతరంగా మారిందని చెప్పుకోవచ్చు. సంభవానిపాలెంలో సరైన రహదారులు లేక అటవీ శాఖ అధికారులే వేధింపులు గురి చేస్తారని చెప్పేసి గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళకి కనీస మౌలిక వసతులు కల్పించినట్లయితే వీళ్ళు కూడా గ్రేటర్ విశాఖలో తగిన గుర్తింపు తెచ్చుకోవాలని మనం ఆశిద్దాం. వీడి కోసం సూర్యబాబుతో శేఖర్, మైత్రి మీడియా, విశాఖపట్నం.